పోలీసులకి 9 గంటలకు శవం దొరికితే పొద్దుగాల 8 గంటలకే ఆ శివశక్తి ఎవరో సుగుణనా ఎవరో వాళ్ళు ఎవరో సో బీజేపీ ఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ప్రవీణ్ పగడాలు చచ్చిపోయినట్ట కదా అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినట్టు పొద్దుగాల 8 గంటలకి. పోలీసు వాళ్ళకి తెలియదు, మీడియాకు తెలియదు, ఎవరికి తెలియదు ఆడ శవం ఉందని. వీళ్ళకెట్లా తెలుసు అంటే వాళ్ళ ఒక పథకం ప్రకారం ముందస్తుగానే రెక్కి నిర్వహించి అతను ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుండు అన్ని తెలుసుకొని ఒక పథకం ప్రకారం చంపినది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇతను ఎక్కడి నుంచి ఎడికి పోతుండు ఈ వివరాలన్నీ ఎవరు చెప్పుంటారు అంటే వాళ్ళు ఇంటర్నల్గా ఉన్న తోటి పాస్టర్లో ఎవరో చెప్పుంటారు అనేది మనకు అర్థమవుతుంది. సింపుల్. సో వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు ఒక్క నిమిషం కూడా చంపడానికి వెనకాడరు. ఎంతో మందిని చంపారు ఇప్పటివరకు. అర్థమైందా? గౌరీ లంకేష్ గారు, కత్తి మహేష్ గారు నా మీద కూడా మర్డర్ అటెంప్ట్ చేశారు, నల్లోని పంపించారు. అర్థమైందా? సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వాళ్ళకి నీతి నియమాలు ఎథిక్స్ లేవు, ధర్మబద్ధంగా కొట్లాడే దమ్ము లేదు. పిరికి సన్నాసులు అట్లా ఇది ఇంత నీచానికి ఒక మానవత్వం లేని వాళ్ళు హిందుత్వానికి సంబంధం లేని వాళ్ళు, ఒక ఏమంటారు మనువాదము వివక్ష ఆధిపత్య ధోరణితో ఉండే ఒక విద్వేష పురుగులు తప్ప బ్రాహ్మణిజము సనాతన అధర్మం తప్ప అది హిందూయిజానికి సంబంధం లేదు. హిందూయిజం అంటే మూలవాసులు పాటించే ఒక శాంతి సౌభ్రాతృత్వము, అది హిందుత్వం. వీళ్ళు ఆర్యులు పెంచి పోషిస్తున్నది అది హింస, యజ్ఞాలు యాగాలు హింస. అది ఈ బ్రాహ్మణిజము విదేశీ ఆర్యులకు సంబంధించింది. మూలవాసులకు సంబంధించింది యోగా, ఈ యొక్క మోక్షము, ఈ యొక్క ధ్యానము, ఇట్లాంటివి. ఓకే, అహింస వాళ్ళదేమో హింస. ఇది తేడా. ఓకే, ఇక్కడనేమో వివక్ష ఉండదు మూలవాసుల హిందూయిజంలో. ఆర్యుల యొక్క బ్రాహ్మణిజంలో వివక్షనే ఉంటుంది. ఓకే, ఇది తేడా ఉంటుంది. అర్థమైనా? సో ఇవన్నీ కారణాలు. ఇంకోటి ఏంటంటే ఆయన 11:30 ఎప్పుడో వాళ్ళ కుటుంబ సభ్యులకు మాట్లాడుతుంటే బ్యాక్గ్రౌండ్లో బ్యాండ్ సౌండ్ వస్తుందంట. ప్లస్ ఆయన ఎవరైతే హోస్ట్ ఉన్నాడో రాజమండ్రిలో వాళ్ళ ఇంటికి పోవడానికి నేను ఇప్పుడే వస్తున్నా అని చెప్పిండంట. ఆ తర్వాత ఫోన్ చేస్తే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందంట, అంటే కనెక్ట్ అవుతలేదు కాల్. ఈ కుటుంబ సభ్యులకు మాట్లాడినప్పుడు బ్యాక్గ్రౌండ్లో బ్యాండ్ సౌండ్ వస్తుందంట. అక్కడ ఎక్కడ కూడా ఈ బ్యాండ్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇంకోటి కానీ అట్లాంటిది రాత్రిపూట అయ్యే అవకాశాలే అక్కడ ఎక్కడ లేవంట ఆ పరిసర ప్రాంతాల్లో. అంటే నాకేం అర్థమవుతుందంటే ఆ ఎవరిదో వాహనంలోనో ఆ పెట్రోల్ బంకులనో లేకపోతే ఆ యొక్క ఎవరైతే దాడి చేసారో వాళ్ళ వాహనంలో ఏమంటారు మ్యూజిక్ సిస్టమ్ ఉండేనేమో అనిపిస్తుంది నాకు. ఓకే, వాళ్ళు పాటలు పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. ఓకే, అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు మ్యూజిక్ పెట్టుకొని కొడుతుంటే ఎవరికి వినపడే కదా, ఆయన అరిచినాయి బాధ ఏడిచినాయి. సో అది ఎట్లా చేసిరేమో తర్వాత అనేది తెలియదు. కాబట్టి ఈ వివరాలన్నీ రావాలి. ఆయన శరీరం మీద ఏం గాయాలు ఉండే, లోపల ఏం జరిగింది, ఆ రక్తస్రావం ఎంత జరిగింది, ఏ టైంలో జరిగింది, ఇవన్నీ రావాలంటే ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, ఆ శరీరం లోపల ఏమైనా జరిగిందని. అది కాకుండా ఈ క్లూస్ టీమ్ ద్వారా ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి. ఫోన్ రిలేటెడ్, ఫోన్లో ఏమైంది, ఫోన్ ఏ నుంచి ఎడికి పోయింది, జీపీఎస్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది, అది ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేసింది, లొకేషన్, ఎవరెవరికి కాల్ చేసిండ్రు, ఆ ఫోన్ డేటా మొత్తం, అది ఫోన్కి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి. దానితో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వేరే వాళ్ళ యొక్క రక్తం మరకలు కానీ, వేరే వాళ్ళకి సంబంధించిన వెంట్రుకలు కానీ, ఎనీథింగ్ వేరే వాళ్ళకి సంబంధించిన ఏమన్నా దొరికినాయా, అతని బైక్ మీద కానీ, అతని శరీరం మీద కానీ, అతని బట్టల మీద కానీ, అక్కడ ఉన్న కట్టెల మీద కానీ, ఇంకోటి కానీ. సో ఇవన్నీ అతని బ్యాగ్ రిలేటెడ్ కానీ, అతని ఫోన్ మీద కానీ, ఇంకేమన్నా వేరే వాళ్ళకి సంబంధించిన ఏమన్నా దొరికినాయా, ఇవన్నీ ఫోరెన్సిక్ ద్వారా దొరుకుతుంది. పోస్ట్ మార్టంలో అతని శరీరం లోపల ఏమైంది అనేది తెలుస్తుంది. ఈ 2 రిపోర్ట్లు నిష్పక్షపాతంగా మనకి రిపోర్ట్ రావాలి. అందులో మళ్ళీ తప్పుడు రిపోర్ట్ ఇచ్చి అది యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేస్తా అంటే చూస్తూ ఊరుకోవద్దు. ఓకే, అర్థమైందా ఇట్లారా? సో యాక్సిడెంట్ అయితే మిగతా శరీరం అంతటా గాయాలైతే బట్టలు చినుగుతాయి, అట్లుంటుంది. కానీ ఇతనికి ఓన్లీ హెడ్ మీదనే అయిందంటే హెడ్ను బాగా కొట్టిర్రు. ఇక్కడ హెల్మెట్ ఉన్నా వెనక దిక్కు అయింది అంటే ముందట వెనక హెల్మెట్ తీసి బగ్గ కొట్టిర్రు అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, అర్థమైందా ఇట్లారా? సో కాబట్టి ఇది ఎవరు చేసిండ్రు అనేది ఆ ఫోరెన్సిక్ డేటా ఆధారంగా అది ఎవరికి సంబంధించిన ఆ యొక్క గుర్తులు, రక్తం మరకలు కానీ వేరే వాళ్ళవి, ఇతని కాకుండా, లేకపోతే అతని యొక్క ఎంట్రుకలు కానీ డిఎన్ఏ అవన్నీ ఫోరెన్సిక్లో తెలిస్తే అది వేరే పాస్టర్ చేయించిండా,
వేరే పాస్టరా, లేకపోతే వేరే మత ఇంకా ఇస్లాంకి చెందిన వ్యక్తులు చేయించిర్రా, లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎల్ చేయించిర్రా అనేది బయటపడుతుంది. నా అంచనా ప్రకారం ఈ బీజేపీ ఆర్ఎస్ఎల్ సంబంధించిన వాళ్ళే రాధా మనోహర్ దాస్ భక్తులోడని జనసేన భక్తులోడని చేయించిర్రేమో అని అనుకుంటున్నా. కత్తి మహేష్ని చేసినట్టు, ఇంకొన్ని చేసినట్టు. ఎందుకంటే వాళ్ళకి ఎథిక్స్ మోరల్స్ లేవు. 7 సముద్రాల అవతల నన్నే చంపడానికి ప్రయత్నం చేస్తే, ఈ గోదావరి జిల్లాలకు చెందినటువంటి బ్రాహ్మణ స్త్రీ ద్వారా చేయిస్తే ఈ ఉత్తర భారతదేశ ఆర్య బ్రాహ్మణులు ఆర్ఎస్ చెందిన వారు, ఆడ పాండేలు గిండేలు ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు కలిసి ఆ స్త్రీతో, సో ఇక అట్లాంటప్పుడు ఇక ఈ ఇండియాలో వాళ్ళు చేయించారా ఇంకా ఈజీగా? ముదుగాలు వేస్తే పవన్ కళ్యాణ్ ఒకప్పుడేమో మాది ఏమంటారు యొక్క విప్లవ భావజాలము చెగుబీరా అని చెప్పుకున్నాడు, ఇవాళ పొద్దుగాలు వేస్తే సనాతన అధర్మము అది ప్రచారం చేస్తుంటే, రెచ్చగొడుతుంటే, సో ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అర్థమైందా? కాబట్టి సమగ్రమైన విచారణ జరగాలి. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య అనడానికి నేను ఇవన్నీ ఒక ఏమంటారు దానికి అర్థం అంటే మనందరికీ ప్రాపర్గా అర్థమైతే మనం ఇంకా గట్టిగా ఆ యొక్క నిష్పక్షపాతం రిపోర్ట్లు వచ్చి దోషులకు శిక్షలు పడేదాకా కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి పునరావృతం కాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అందరి యొక్క వీడియోలు, అందరికి సంబంధించిన ఇన్ఫర్మేషను, డైరెక్ట్ వాళ్ళ యొక్క అతని ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఇంకా రకరకాల విశ్లేషణ చేసేవారు కానీ, అన్ని రకాల సోర్సెస్ నుంచి తెలుసుకున్న విషయాలని విశ్లేషించి నాకున్న ఆలోచన నాకు అర్థమైన కాడికి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఓకే, సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి ప్రతి విషయం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా.